నగరంలో న్యూ ఇయర్ వేడుకల జోష్ అయితే మొదలైంది. 2025 సంవత్సరానికి ముగింపు పలికి 2026 నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న వేళ యువత రకరకాల సెలబ్రేషన్స్ కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. వేడుకల పేరుతో హద్దుమీరి ప్రవర్తించినా, నిబంధనలు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. నగరంలో న్యూ ఇయర్ వేడుకల జోష్ అయితే మొదలైంది. 2025 సంవత్సరానికి ముగింపు పలుకుతూ 2026 నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న వేళ యువత రకరకాల సెలబ్రేషన్స్ కి అయితే సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు అయితే గట్టి ఫోకస్ అయితే పెట్టారు. వేడుకల పేరుతో హద్దు మీరి ప్రవర్తించినా, నిబంధనలు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదంటూ కూడా పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? పద్మ, ఏదైతే న్యూ ఇయర్ వేడుకలు నగర ప్రజలు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే పోలీస్ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం నుంచి హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు నగరంలో ప్రధాన ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కొన్ని ఏరియాలు ఫ్లైఓవర్లు అయితే నో ఎంట్రీ చెప్పారని చెప్పుకోవచ్చు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నక్లెస్ రోడ్ తో పాటు కొన్ని బేగంపేట, టౌలు చౌక్ మినహా అన్ని ఫ్లైఓవర్లు కూడా తెల్లవారుజాము 2 గంటల వరకు కూడా ప్రైవేట్ బస్సులకు నగరంలో ప్రవేశం లేదని కూడా చెప్పడం జరిగింది. మెయిన్ గా చూసుకుంటే నగరంలో ఏదైతే చెప్పారో పోలీసు సిపి సజ్జనార్ కూడా వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం పట్టుబడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. యువత మాత్రం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అద్దు మీరి చేసుకోకూడదు, ఖచ్చితంగా లిమిట్ లో ఉండాలి అని కూడా స్పష్టం చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే యువత 2025కి గుడ్ బై చెప్పి 2026కి వెల్కమ్ పలికే నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నగరంలో ఇప్పటికే పలు చోట్ల డ్రగ్స్ కావచ్చు, లేదంటే దీనికి సంబంధించి కొకైన్లు కూడా దొరికే పరిస్థితి ఉంది. దాంతో పాటుగా ఇవన్నీ కూడా మాదక ద్రవ్యాలన్నీ కూడా రోడ్ల మీద సేవించొద్దు అని కూడా యువతకి పలు సూచనలు సూచించారు. షీ టీం కూడా చాలా యాక్టివ్ గా ఉంది. మెయిన్ గా యువత అంతా రోడ్ల మీదకి వస్తారు. మహిళల పట్ల న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అతి ఉత్సాహం ప్రదర్శిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పు, ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పి సిపి స్వయంగా మీడియా సమావేశం నిర్వహించి చెప్పారు. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జీరో యాక్సిడెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశాము. సో పోలీసులకు కూడా మీరు చెప్పాలని చెప్పేసి ప్రజలను విజ్ఞప్తి చేసినట్లు కూడా తెలిసింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.